హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో స్పెషల్ వచ్చేసి కేక్ రెసిపీ అనమాట. చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఎవరైనా చేయగలిగే విధంగా నేనైతే ఈ కేక్ని చేశాను. లోపల చాక్లెట్ కూడా ఉందండి. వితౌట్ కోకో పౌడర్తో నేను ఈ చాక్లెట్ కేక్ని చేశాను. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటి వీడియోలో చూసేద్దాం. క్లాప్స్ కొట్టండి. మా యానివర్సరీకి సంబంధించి ఒక చిన్న క్లిప్ని అయితే యాడ్ చేశాను. ఇంకా కొన్ని ఫొటోస్ని నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మీ వామ్ విషెస్ని అయితే తెలియచేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. దాని తర్వాత ఒక జల్లెడ తీసుకోవాలి. జల్లెడలోకి మనం 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. మనం ఏ కప్పునైతే వాడుతున్నామో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అదే కప్పుతో వేయాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. ఒకవేళ బేకింగ్ సోడా లేకపోతే 2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇంకా చిటికెడు ఉప్పు. బేకింగ్ సోడా పౌడర్ 2 వేస్తేనే సూపర్గా కుదురుతుందండి కేక్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లేకపోతే సోడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. వీటన్నిటిని కూడా చక్కగా జల్లించుకొని నీట్గా పక్కన పెట్టుకోవాలి. చల్లించడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి మైదా అనేది ఈవెన్గా లమ్స్ లేకుండా స్ప్రెడ్ అయ్యి, మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు షుగర్ తీసుకోవాలి. ఇంకా ఫ్లేవర్ కోసం మనం ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ లేదా వెనిలా ఎసెన్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే 2 వేస్తాను. నాకైతే ఇలాచీ ఫ్లేవర్ చాలా ఇష్టం అనమాట. ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి ఈ ఇలాచీ ఇంకా వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తాం. తర్వాత ఈ రెండింటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో 1/3 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇది ఎటువంటి ఫ్లేవర్ ఉండకూడదు. అంటే రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ లేదా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఒక 3 ఎగ్స్ని కొట్టి వేసుకోవాలి. మనం 1 కప్పు మైదాకి 3 ఎగ్స్ అయితే ఖచ్చితంగా పడతాయి అన్నమాట. సో 3 ఎగ్స్ వేసుకోవాలి. 3 ఎగ్స్ వేసుకున్నాక 1 స్పూన్ అయితే మనం మిల్క్ పోసుకోవాలండి. పాలు ఖచ్చితంగా పోసుకోండి, చాలా బాగుంటుంది. మనం 2 ఎగ్స్ వేసుకున్న పని అయితే 2 టేబుల్ స్పూన్ వరకు పాలు పోసుకోవాలన్నమాట. ఈ తర్వాత ఇంకా లాస్ట్గా ఫైనల్గా వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా మెత్తగా చాలా అంటే చాలా క్రీమీగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మనం బ్లెండర్తో పని లేకుండా మిక్సీతోనే మనం చక్కగా గ్రైండర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని చాలా అంటే చాలా క్రీమీ స్ట్రక్చర్ అయితే రావాలి. తర్వాత ఇప్పుడు దీన్ని మనం జల్లించి పెట్టుకున్న మైదా బేకింగ్ సోడా ఉంది కదండి, ఆ మిశ్రమంలోకి ఈ యొక్క క్రీమీ స్ట్రక్చర్ని మొత్తాన్ని కూడా నీట్గా మొత్తం కొంచెం కూడా లేకుండా మొత్తం తుడిచేసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇక ఇప్పుడు చేసే ప్రాసెస్ మెయిన్ అండి. ఇది మనం ఒక రౌండ్ మోషన్లోనే తిప్పుకోవాలి. మనం ఎడపెడగా యాంటీ క్లాక్ వైజ్ అలా అయితే తిప్పకూడదు. చక్కగా మనం ఒకే పొజిషన్లో ఒకే రౌండ్లో మనం తిప్పుకోవాలన్నమాట. 1 నిమిషం ఆపుకొని మళ్ళీ తిప్పుకుంటూ ఉండండి. చెయ్యి పైన వస్తుందని చెప్పేసి కొంతమంది తిప్పలేక అలాగే పెట్టేసుకుంటారు. దానివల్ల మన కేక్ అనేది స్పాంజినెస్ అయితే రాదనమాట. సో చక్కగా తిప్పుకొని ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం తిప్పుకోవాలి. ఈ విధంగా కేక్ ప్యాటర్న్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కేక్ బేక్ చేసుకోవాలనుకున్న ఆ బౌల్ని తీసుకోవాలి. మన ఇంట్లో ఎలాంటి వస్తువు అయినా తీసుకోవచ్చండి, కానీ కింద ఫ్లాట్గా ఉండాలన్నమాట. ఏ బౌల్ అయినా పెట్టుకోండి. స్టీల్ అయినా వైట్గా ఉంటాయి కదా, అల్యూమినియంవి ఇవైనా, కానీ అల్యూమినియంది అయితే మంచిది. మనకి హీట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో అల్యూమినియం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. దాంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని నీట్గా గ్రీస్ చేసుకోవాలి. తర్వాత మనం పొడి మైదాని తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు నేను చాక్లెట్ కేక్ అని చెప్పాను కదండి, ఆ చాక్లెట్ కోసం నేను హర్షీ సిరప్ ఇంకా డైరీ మిల్క్ షార్ట్స్, డైరీ మిల్క్ చాక్లెట్ ఇంతవరకు తీసుకున్నాను. ఇప్పుడు డైరీ మిల్క్ చాక్లెట్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కేక్ బేక్ చేసుకునే బౌల్ని తీసుకోవాలి. ఆ బౌల్లోకి ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా కేక్ బేక్ని, అది ఒక లేయర్ అయితే వేసుకోవాలి.
మనం ఎలా అయినా వేసుకోవచ్చండి. ఈ విధంగా వేసుకుంటే చాలు, అది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతుంది. నేను హాఫ్ అమౌంట్ని వేసుకున్నాను. తర్వాత దీని మీద అంతా కూడా చాక్లెట్ సిరప్ని వేసాను. కేక్ కోకో పౌడర్ వేసే టేస్ట్ కంటే ఇలా చేసుకునే టేస్ట్ సూపర్గా ఉంటుంది. తర్వాత దీంట్లో డైరీ మిల్క్ పీసెస్ కట్ చేశాను కదా, అవి వేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన మిశ్రమం ఉంది కదా, ఇంకా అది కూడా పైన మొత్తం వేసేసుకోవాలి. ఇది సెకండ్ కోటింగ్ అనమాట. సెకండ్ కోటింగ్లో మొత్తం వేసేసుకోవాలి. ఈ విధంగా మీకు ఎంత చాక్లెటీ కావాలంటే అన్ని లేయర్లు వేసుకోవచ్చు. నేనైతే 2 లేయర్సే వేసుకుంటున్నాను. ఈ విధంగా మైదా మొత్తం వేసుకున్న తర్వాత ఫైనల్గా మిగిలిన చాక్లెట్ సిరప్ మొత్తాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మిగిలిన చాక్లెట్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసుకోవాలి. వాటితో పాటుగా డైరీ మిల్క్ షార్ట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. మొత్తం మన దగ్గర ఎలాంటి చాక్లెట్ ఉంటే ఆ చాక్లెట్ మొత్తాన్ని కూడా వేసుకోవచ్చు. మనకు నచ్చిన డార్క్ చాక్లెట్స్ అన్నీ వేసుకోవచ్చు. 1 రూపీ చాక్లెట్స్ అవి మాత్రం వేయకూడదు, టేస్ట్ బాగోదు. డార్క్ చాక్లెట్సే వేసుకోవాలి. తర్వాత వీటిని లోపలికి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా లోపలికి స్ప్రెడ్ చేయడం వల్ల అవి లోపలికి బాగా బాయిల్ అయ్యి స్ప్రెడ్ అయిపోయి మొత్తం కేక్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం 2-3 సార్లు ట్యాప్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా లోపల చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే, ఎయిర్ బబుల్స్ ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో అలా ట్యాప్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ప్యాన్ మీద పెట్టకుండా మనం ముందుగా ఫ్రీ హీట్ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర ఏదైనా ఉండొచ్చు, కుక్కర్ కానీ, ఇంకా ప్యాన్ ఇట్లాగా కడాయి కానీ, ఇంకా మనం తవా ఉంటుంది కదా రోటీస్ చేసుకునేది, దేని మీదైనా కానీ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రీ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఆ యొక్క కేక్ టిన్ని ఈ ప్రీ హీట్ చేసిన ప్యాన్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 40 నిమిషాల పాటు దీన్ని బాయిల్ చేసుకోవాలి. 40 నిమిషాల తర్వాత చూస్తే మనకి కేక్ ఈ విధంగా బాయిల్ అయిపోయి ఉంటుందన్నమాట. సో ఇది ఎలా బాయిల్ అయిందో తెలుసుకోవడానికి మన టూత్ పిక్ను కానీ ఇంకా చాకును కానీ పెట్టి చూసుకోవాలి. దానికి అతుక్కోకుండా నీట్గా వస్తే మనకి కేక్ బాయిల్ అయిపోయినట్టు. సో ఇప్పుడు మనం కేక్ స్టవ్ని ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత కేకు చల్లారిన తర్వాత మనం కేకుని బయటకు తీయడానికి ఈ విధంగా సైడ్స్ని కొంచెం లైట్గా కదిలించుకోవాలన్నమాట, గీకినట్టు చాకుతో. తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పేసి మనం ప్లేట్ పెట్టుకొని పైన ఒక 2-3 సార్లు ట్యాప్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా నీట్గా మొత్తం కూడా ఊడి బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా నేనైతే కేక్ని రెడీ చేసుకున్నానండి ఇంట్లోనే. చాక్లెటీ కేక్, ఫుల్ కోకో పౌడర్ వేసి కేక్, అంత హెల్తీ కూడా కాదు. ఈ విధంగా చేసుకోవడం ద్వారా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో తర్వాత దీన్ని నేను ఏ విధంగా డెకరేషన్ చేశానంటే, నా దగ్గర మిగిలిపోయిన ఒక చాక్లెట్స్ ఉంది, ఆ చాక్లెట్స్తో నేను సింపుల్గా ఈ విధంగా అయితే డెకరేషన్ చేశాను. ఇంతేనండి కేక్ రెసిపీ. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. పిల్లలు ఎప్పుడైనా కానీ అప్పటికప్పుడు చాక్లెట్ కేక్ కావాలంటే ఇంట్లో ఒక 40 నిమిషాల్లో మనం ఈ విధంగా కేక్ రెడీ చేసి వాళ్ళకు పెట్టచ్చు. ఈ విధంగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అనమాట. మైదాని స్కిప్ చేసి గోధుమ పిండిని వేస్తే చాలు, సేమ్ ఇదే కేక్ మనకి తయారైపోతుంది. సో వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన కామెంట్ని నాకు తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.